వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ తీసి చాలా రోజులు అయింది కదా. సో ఈరోజు వ్లాగ్ స్పెషాలిటీ ఏంటంటే మోనిష్ బర్త్డే వ్లాగ్ అని చెప్పేసి నేనేంటి శారీ షాపింగ్కి వచ్చాను అనుకుంటున్నారా? సో మోనిష్ బర్త్డే బిఫోర్ డేనే నేను కళాదార్ శారీస్కి మంజీరా మాల్లో ఉందండి కళాదార్ శారీస్ అనేది. సో అక్కడికైతే షాపింగ్కి వెళ్ళాను. ఎందుకంటే వరలక్ష్మి పూజ కూడా వస్తుంది కదా నెక్స్ట్ మంత్లో. సో అమ్మవారి దగ్గర పెట్టి మళ్ళీ కట్టుకోవడానికి ఒక శారీ అయితే కొనుక్కోవాలని చెప్పేసి నేనైతే కళాదార్ షాపింగ్కి వచ్చాను. ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ విత్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. నేను ఇక్కడ కలెక్షన్ అంతా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు చాలా మంది క్రౌడెడ్గా ఉంది వీకెండ్ వెళ్ళడం వల్ల. సో అందుకని నేను ఎక్కువ షూట్ చేయలేకపోయాను. సో నేను చూసిన లిమిటెడ్ కలెక్షన్ అంటే నేను 3000 అండర్లో శారీస్ చూపించమని అడిగాను. సో ఆ అండర్ 3000 శారీస్ అయితే ఇప్పుడు మీకు ఒక 4-5 శారీస్ నేను చూపిస్తాను. సో మీకు ఎవరికైనా కావాలి కళాదార్ శారీస్కి వెళ్ళాలంటే కింద గూగుల్ లొకేషన్ కూడా అటాచ్ చేస్తాను. చూడండి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. సో వాళ్ళకి వీడియో కాల్ చేసి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సేల్ కూడా నడుస్తుంది. కొన్ని ఐటమ్స్ మీద సేల్ ఉందన్నమాట, మిగతా ఐటమ్స్ మీద లేదు. అండ్ ఇక్కడ వాళ్ళు వచ్చి నాకు జార్జెట్ శారీస్ చూపిస్తున్నారు. జార్జెట్ శారీస్ విత్ బెనారస్ బోర్డర్ అనమాట. సో కలర్స్ అయితే చాలా డీసెంట్గా ఉన్నాయి, బాగున్నాయి కానీ లైట్ వెయిట్గా. సో అమ్మవారికి కూడా నేను కడదామని అనుకుంటున్నాను సేమ్ శారీనే. సో అందుకని కొంచెం స్టిఫ్గా ఉండే శారీ కావాలి అని చెప్పేసి అనుకున్నాను. మామూలుగా అయితే ఈ శారీస్ అండర్ 3000లో చాలా బాగున్నాయి. అండ్ ఈ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా జార్జెట్ అనండి, జార్జెట్ లోనే బెనారస్ అనమాట. బెనారస్ జార్జెట్లోనే కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి ఈ కలర్ వచ్చి బ్లౌజ్ వస్తుంది మనకి. మంచి ఆనియన్ కలర్ ఉంది. నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఈ బ్రైట్ శారీస్ అండి. ఈ బ్రైట్ శారీస్ వచ్చేసి పటోలా ఫ్యాన్సీ అనమాట. ఇప్పుడు పటోలా వచ్చేసి ఆ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి ఫుల్ ట్రెండింగ్లో ఉంది. సో నేను కూడా ఇది కొంచెం బాగుంటుందేమో అనిపించింది. బ్రైట్ కలర్స్ ఉన్నాయి మొత్తం. ఈ శారీస్ ఏవేవి కలర్స్ అయితే ఉన్నాయో అన్ని కలర్స్ కూడా చాలా బ్రైట్గా ఉన్నాయి. అండ్ మీకు బార్డర్ కూడా చూస్తే ఇక్కత్ అండ్ బెనారస్ కలిపి వచ్చింది అనమాట. సో నాకు కొంచెం బ్రైట్గా కనిపించింది. అండ్ మధ్యలో అంతా వచ్చేసి కలంకారీ స్టైల్లో ఎలిఫెంట్స్ కానీ అలాగే పికాక్స్ కానీ అలా వచ్చినాయి అనమాట. సో డిఫరెంట్గా వచ్చినాయి. ప్రతి శారీకి కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది. కానీ అన్ని శారీస్ కూడా చాలా వైబ్రెంట్ కలర్స్ తోటి చాలా బ్రైట్ కలర్స్ తోటి ఉన్నాయన్నమాట. సో ఇవి అయితే నాకు బాగా నచ్చినాయి. అండ్ విత్ ఇన్ బడ్జెట్లో కూడా ఉన్నాయి. సో అండ్ లేటెస్ట్ ట్రెండ్లో కూడా ఉన్నాయి కాబట్టి సో దీంట్లోంచి ఒకటి తీసుకుందామని అనుకున్నాను. సో నెక్స్ట్ శారీస్ కూడా చూసేయండి. డోలా సిల్క్ మీద క్లాత్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది, బాగా డిఫరెంట్ క్లాత్ అనమాట. ఇప్పుడున్న వెరైటీస్లో ఇది ఒక వెరైటీ. ఇది డ్రై వాష్ అండి. ఇది కంపల్సరీ మేడం, ఇప్పుడు ఏదైనా డ్రై వాష్ అండి, కంపల్సరీ డ్రై వాష్. బాగుంది. పళ్ళు తీసుకునేటప్పటికి కాంట్రాస్ట్. ఓకే ఎలిఫెంట్ డిజైన్ కదా, పీకాక్ డిజైన్. ఏంటంటే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క వెరైటీ అన్నమాట. స్టైల్ చాలా బాగుంటుంది. క్లాత్ అయితే చాలా గుడ్ ఫీల్ అండి. అవును, చాలా సాఫ్ట్. చూసారు కదండి శారీస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. సో ఇలా శారీస్ చూస్తూ ఉన్నాం. నేను మొత్తం అన్నీ ఇక్కడ యాడ్ చేయలేదు, ఓన్లీ జస్ట్ నేను అమ్మవారి కోసం ఏం తీసుకున్నాను శారీ అని చెప్పేసి చూపిద్దామని అయితే ఈ కొన్ని బిట్స్ అయితే యాడ్ చేశాను. సో వీడియో లెంతీ అయిపోతుంది నేను అన్ని శారీస్ కలెక్షన్ అంతా కూడా దీంట్లో చూపిస్తే. అండ్ నేను ఫైనల్గా వచ్చేసి ఈ మంచి బ్లూ కలర్ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ శారీ? మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 1700 రూపీస్ పడింది అనమాట. సో మంచి రీజనబుల్ ప్రైస్లో మంచి బ్రైట్ ఫుల్ కలర్ శారీ అండ్ అమ్మవారికి కట్టిన నిలబడుతుంది కదా. సో అందుకని అయితే నాకు బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. ఇక్కడతోటి కళాదార్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళి ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ మోనిష్ బర్త్డే డెకరేషన్ కోసం కావాల్సిన ఐటమ్స్ అన్ని పర్చేస్ చేద్దామని మియాపూర్ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న ఈ శ్రద్ధ ఎక్స్టెన్షన్ పార్టీ షాప్కి అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా పెద్ద షాప్ అండి. పార్టీ డెకరేషన్స్ మీరు ఎవరైనా ప్లాన్ చేస్తే నియర్ బైలో ఉంటే ఈ షాప్కి అయితే తప్పకుండా విజిట్ చేయండి. మీకు అన్నీ దొరుకుతాయి డెకరేషన్ సంబంధించి. అండ్ దీనిపైన స్టేషనరీ స్టోర్ అండ్ హోమ్ డెకరేషన్ గురించి స్టోర్స్ అవన్నీ కలిపి వీళ్ళవే 3 floors స్టోర్ ఉందన్నమాట. చాలా పెద్ద షాప్. సో
నేనైతే ఈ రోజుకి ఓన్లీ జస్ట్ పార్టీ డెకరేషన్ సంబంధించిన ఐటమ్స్ అయితే తీసుకుందామని అయితే ఇక్కడికి వచ్చాను. అండ్ ఫస్ట్ టైం అయితే వెళ్ళాను. నేను డిఫరెంట్ థీమ్స్ ఏమున్నాయా అని చూసాను అనమాట. ఇక్కడ స్క్విడ్ గేమ్ అలాంటి అన్ని థీమ్స్ తోటి ఇక్కడ బెలూన్స్ కానీ అవన్నీ ఉన్నాయి డెకరేట్ చేయడానికి. సో మోనిష్ కూడా నేను ఒక థీమ్ అనుకున్నాను. ఆ థీమ్కి వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డ్, ఎల్లో, ఈ ఆరెంజ్ అండ్ ఈ కలర్ కాంబినేషన్లో నాకు కావాలన్నమాట. సో ఆ కాంబినేషన్లో కొన్ని బెలూన్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూసారా హ్యాపీ బర్త్డేవి బ్యానర్స్ కానీ, బ్యాక్ డ్రాప్ మనం చేసుకునే స్టాండ్స్ కానీ ప్రతి ఐటెం ఇక్కడ దొరుకుతుంది అనమాట. అండ్ ఎక్కడ చూసినా మనకి చిన్న షాప్స్ ఉంటాయి ఈ బర్త్డే డెకరేషన్స్కి, ఇంత కలెక్షన్ అయితే ఉండదు. సో ఇవన్నీ కూడా వెనకాల వాల్కి మనం ఉంటుంది కదా వాల్ పేపర్ లాగా, సో దానికి సంబంధించిన బ్యాక్ డ్రాప్స్ అనమాట అవన్నీ వాల్ బ్యాక్ డ్రాప్స్. సో ఇవన్నీ హ్యాపీ బర్త్డేది కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. సో డిఫరెంట్ స్టైల్స్లో, అన్ని కలర్స్లో, అన్ని కాంబినేషన్స్లో ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో నేను బ్లాక్ అనుకున్నాను కాబట్టి బ్లాక్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి లెటర్ M అనమాట. అక్కడ నాకు బాగా నచ్చింది. సో మనం లోపల బ్యాటరీస్ వేస్తే ఆ లైట్స్ అనేవి వెలుగుతాయి. సో అదొక్కటి తీసుకున్నాను మోనిష్కి. అది చాలా తక్కువ ప్రైసేనండి, రీజనబుల్ ప్రైస్. 270 290 పడింది. సో ఆ ప్రైస్లో అది చాలా బాగా అనిపించింది. అండ్ డెకరేషన్ చేసినప్పుడు కూడా బ్రైట్గా కనిపిస్తాయి కదా, సో అదైతే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ ఏం తీసుకోవాలి, చిన్న ఐటెం తీసుకున్న బడ్జెట్ అయితే ఎక్కువైపోతుంది. సో ఎక్కువ మంది కిడ్స్ ఉన్నారు కాబట్టి మొత్తం అందరికీ రీజనబుల్ ప్రైస్లో మంచి గిఫ్ట్ తీసుకోవాలని చెప్పేసి ఈ కీ చైన్స్ అయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డెకరేషన్కి ఏది కావాలన్నా ముందు ఏ డెకరేషన్ చేయాలనుకున్నా ముందు మనకి సరైన ఒక ప్లాస్టర్ అలాంటిది కావాలి కదా. ఈ గ్లూ డ్రాప్స్ ఫెవికాల్ వాళ్ళది నాకు బాగా యూజ్ అయిందనమాట. నేనైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను ఈ గ్లూ డ్రాప్స్. అవి మన లామినేట్స్ మీద కానీ వుడ్ మీద కానీ మనకి ఎక్కడ మార్క్స్ పడకుండా, అవి ఏమి ప్రాబ్లం అవ్వకుండా ఉందని ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి అని చెప్పేసి చూపిస్తున్నానండి. సో ఇక్కడైతే న్యూ బార్న్ బేబీ డెకరేషన్ కానించి ప్రతిదీ అనమాట. ఇండిపెండెన్స్ డే డెకరేషన్ కానీ, మనం యానివర్సరీ డెకరేషన్ సంబంధించిన ఐటమ్స్ కానీ, అన్ని డెకరేషన్ ఐటమ్స్ ఏ హ్యాపీ ఈవెంట్కైనా వీళ్ళ దగ్గర దానికి సంబంధించిన ప్రతి డెకరేటివ్ ఐటమ్ వాళ్ళ దగ్గర ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా కిడ్స్ లంచ్ బాక్సెస్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఇంతటితోటి మా షాపింగ్ అయితే అయిపోయింది, అన్నీ తెచ్చేసాము. ఇది వచ్చేసి మోనిష్ బర్త్డే మార్నింగ్ అనమాట. సో మార్నింగే వర్షం అయితే పడుతుంది బయట. సో అప్పుడే తగ్గింది కొంచెం. హైదరాబాద్లో ఒక్కటే వర్షం అండి. అసలు ఎంత మోనిష్ బర్త్డేకి అయితే ఎంత వర్షం పడిందో అసలు నాకు ఎలా చేస్తామో బర్త్డే అని చెప్పేసి అర్థం కాలేదు. సో ఇంట్లోనే డెకరేట్ చేశాను చిన్నగా. అండ్ మోనిష్ పొద్దున్నే లేపమన్నాడు నన్ను. నేను లేపడానికి రూమ్కి వెళ్ళేసరికి వైబ్ అయితే చదువుకుంటున్నాడు అండ్ మోనిష్ అయితే పడుకుంటున్నాడు. సో ఇక్కడ చూసారా వాల్కి వైభవ్ అండ్ మోనిష్ లెటర్ నేను ఎంతో ఇష్టపడి ఈ లెటరింగ్స్ అయితే ఇప్పించుకున్నాను వాళ్ళ నేమ్స్ తోటి. సో పడుకున్నాడని అనుకున్నాను కానీ లేపేసరికి ఏం చేస్తున్నాడో చూడండి. వాడు ఆల్రెడీ బర్త్డే ఎగ్జైట్మెంట్లో లేచే ఉన్నాడు అనమాట. సో యాక్టింగ్ చేస్తున్నాడు నేను వచ్చి లేపేదాకా. సో నెక్స్ట్ వచ్చేసి మోనిష్ ఫేవరెట్ ఐటమ్ చేస్తున్నాను. ఏంటి పాలతోటి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? మా కృష్ణుడికి ఇష్టమైన వెన్నపూస అనమాట. మా మోనిష్ అంటే మోనిష్ నేమ్ మీనింగ్ వచ్చేసి కృష్ణుడు అనమాట. సో దానికి తగ్గట్టు ఆయనకి కూడా వెన్నపూస అంటే ఇష్టం. సో బట్టలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇప్పుడు. 1 వీక్ నుంచి మీగడ అయితే తీసి పెట్టుకున్నాను అనమాట. ఆ మీగడతోటే ఫ్రెష్గా ఇప్పుడు బటర్ అన్నది ప్రిపేర్ చేస్తాను. అదైతే మోనిష్కి చాలా ఇష్టము. మోనిష్ ఫేవరెట్ ప్యాన్ కేక్స్ కూడా వేస్తున్నాను. సో దానికి కూడా బటర్ కావాలి కాబట్టి ఈ మధ్యన నేను బటర్ వచ్చేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మా పాల్లో బాగా వస్తుందన్నమాట ఫ్యాట్ కంటెంట్. సో అదంతా తీసి మీగడంతా నేను ఒకేసారి ఇలాగ ఐస్ వాటర్ వేసి మిక్సీలో వేస్తే కనుక సో ఇలాగ చూసారు కదా కొంచెం ఇంకా థిక్ అవ్వాలి. మళ్ళీ మనకు సరిపోలేదు అనుకోండి ఇంకొన్ని ఐస్ వాటర్ వేసి మళ్ళీ 2-3 మినిట్స్ చేస్తే, ఓన్లీ జస్ట్ 3-4 మినిట్స్ మనం కంటిన్యూస్గా మిక్సీ రన్ చేస్తే ఇలాగా మనకి వెన్నపూస అనేది ఫామ్ అయిపోతుంది. వాటర్ సపరేట్గా, ఫ్యాట్ కంటెంట్ సపరేట్గా అయిపోతుంది. మనం స్క్వీజ్ చేసేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి బటర్ కింద యూస్ చేసుకోవచ్చు. రైస్లో వెన్నపూస ఆవకాయ అన్నంలో వేసుకునే కాంబినేషన్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే అలా కూడా వేసుకోవచ్చు. సో ఆ రోజు ఒక్క రోజుకి సరిపోయింది అనమాట. మోనిష్కి అయితే చాలా ఇష్టం. సో ప్యాన్ కేక్స్లో బటర్
బటర్ కూడా వేసి చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి పాన్ కేక్ మిక్స్ అనమాట. మోనిష్కి ఫేవరెట్ ఫుడ్ పాన్ కేక్. సో వాడి బర్త్డే కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ చేస్తాం కదా, పాన్ కేక్ మిక్స్ అనమాట. ఈ మిక్స్ ఉంటే పాన్ కేక్ చేయడం ఈజీ అయిపోతుంది. మనం జస్ట్ వాటర్ మిక్స్ చేసి ప్యాన్ కేక్ వేసేసుకోవడమే అనమాట. వీటితో వ్యాఫిల్స్ చేసుకోవచ్చు, క్రేప్స్ చేసుకోవచ్చు. సో నేను ఎప్పుడూ అయితే ప్యాన్ కేక్సే చేస్తాను. సో బ్యాటర్ ఫాస్ట్గా కలిపేసుకొని జస్ట్ ఇలా పోర్ చేసి థిక్గానే వేసుకోవాలి. జస్ట్ ఒక 2 minutesలోనే మనకు ఒక ప్యాన్ కేక్ రెడీ అయిపోతుంది. సో ఇలా అయితే రెడీ చేసేసుకొని ఫ్రెష్గా చేసిన బటర్ తోటి మోనిష్కి అయితే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాను అనమాట. కాంబినేషన్గా మనం మ్యాపిల్ సిరప్తో తినచ్చు. సో ఆ మ్యాపిల్ సిరప్ అయితే నా దగ్గర లేదు. నేను ప్రస్తుతానికైతే చాక్లెట్ సిరప్ వేసాను అనమాట. చాక్లెట్ సిరప్ కూడా మోనిష్కి చాలా ఇష్టం. అలాగే నటెల్లాతో కూడా తింటాడు. అండ్ అలా తినేసి బ్రేక్ఫాస్ట్ అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడండి. నేను అదంతా షూట్ చేయలేదు, చాలా హరీగా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ భోజనాలు అన్నీ అయిపోయాక డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. చాలా సింపుల్ డెకరేషన్ అండి. ఎప్పుడైనా పిల్లల బర్త్డేకి మనం ఓన్గా మన చేతులతోటి డెకరేట్ చేస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరండి. అది చిన్నదైనా పెద్దదైనా వాళ్ళకు కూడా మన కోసం మన పేరెంట్స్ కష్టపడి ఇది అంతా చేస్తున్నారు అన్నది మైండ్లోకి ఈ టైంలో అయితే బాగా వెళ్తుంది అనమాట. సో ఎదిగాక వాళ్ళకి ఏమంత అనిపించకపోవచ్చు, ఇంతలా సెలబ్రేషన్స్ కూడా మనం చెయ్యం కాబట్టి ఓన్గా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళు బయటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడతారు. సో ఈ ఏజ్లో మనం మన చేతులతో చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందులోనూ మోనిష్ది ఇది 10th బర్త్డే అనమాట. సో నాకు ఎంత వీలుంటే అంతవరకు అయితే వర్షంగా ఉంది ఆ రోజు. సో ఎంతమంది వస్తారో తెలియదు, బయటకు వెళ్ళడానికి కుదరలేదు. సో నాకు కుదిరినంత వరకు అయితే డెకరేట్ చేశాను అనమాట. సో ఈ మోనిష్ 10th బర్త్డే స్పెషల్తో పాటు ఇంకోటి ఏంటంటే మన యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి 2 years అయిందనమాట. అంటే మోనిష్ బర్త్డే వ్లాగ్ తోటే నేను ఫస్ట్ బ్లాగ్స్ అనేవి చేయడం స్టార్ట్ చేశాను యూట్యూబ్లో. సో 2 years కంప్లీట్ అయిపోయినాయి. ఆ రోజు బర్త్డే కేక్ థీమ్ వచ్చేసి నరుటో అనమాట. నరుటో అన్నది మోనిష్కి ఫేవరెట్ క్యారెక్టర్. అదేంటో నాకు కూడా తెలీదు. సో అది నచ్చిందని చెప్పేసి సో ఆ క్యారెక్టర్ బేస్ మీద కేకే తయారు చేయించాను. సో పార్టీకి అయితే ఆల్ సెట్ అనమాట. ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేసారు. సో ఈ కొత్త ఇంటికి వచ్చాక ఈ కమ్యూనిటీలో మోనిష్కి జరిగిన ఫస్ట్ బర్త్డే పార్టీ కాబట్టి సో మోనిష్ ఫ్రెండ్స్ చాలామందే ఉన్నారండి మా లేన్లో. సో చాలా ఇల్లు ఉంటాయి మా లేన్లోనే. సో రోజు డైలీ ఆడుతూ ఉంటారు కదా, అందుకని పిల్లల వరకు ఎక్స్క్లూజివ్గా కిడ్స్ పార్టీ అనమాట ఈ బర్త్డే పార్టీ. అండ్ కేక్ కటింగ్ అంతా అయిపోయాక ఫుడ్ అంతా ఎంజాయ్ చేసేసి తర్వాత స్లోగా గేమ్స్ ఆడడం అయితే స్టార్ట్ చేశారు. డ్రా మై టైల్ అని చెప్పేసి గుర్రానికి టైల్ గీస్తున్నారు అనమాట ఇక్కడ. అండ్ ఇలా అయితే ఎంజాయ్ చేశారు. చూసారు కదండి మోనిష్ బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. సింపుల్గా జరిగింది కానీ వాడికైతే బాగా నచ్చింది పార్టీ. వాడి ఫేవరెట్ కేక్ తోటి ఫేవరెట్ థీమ్ తోటి చేసాం కదా, సో వాడికైతే బాగా నచ్చింది. అండ్ బర్త్డేలో ఇంకొక స్పెషల్ ఏంటంటే అందరికీ బర్త్డే రోజున సర్ప్రైజెస్ అయితే బాగా నచ్చుతాయి కదా. అండ్ అలాగే మోనిష్కి కూడా సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం. అందుకని వాడి కోసం వాళ్ళ మావయ్య సర్ప్రైజ్గా గిఫ్ట్ అయితే పంపించాడనమాట. వాళ్ళ మావయ్య స్పెషల్గా వాడి కోసం పంపించిన ఈ గిఫ్ట్ కూడా వాడికి బాగా నచ్చింది అనమాట. సో ఇది వచ్చేసి బోర్డ్ గేమ్, ఒథెల్లో బోర్డ్ గేమ్ అనమాట. నేను ఇది కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఎప్పుడైనా కిడ్స్కి మనం స్పెషల్గా బోర్డ్ గేమ్స్ కొనాలనుకున్నా, ప్రజెంట్ చేయాలనుకున్నా
చాలామందికి ఏం కొనాలని ఐడియా ఉండదు కదా, సో వాళ్ళకైతే ఇది యూస్ అవుతుంది. సో ఓతెలో గేమ్ వచ్చేసి మనకి అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది. మీకు లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ గేమ్ ఆడడం కూడా చాలా ఈజీ, అంటే అర్థం చేసుకోవడం చాలా ఈజీ. గేమ్ కొంచెం బుర్రపెట్టి అయితే ఆడాలి. మేమైతే వెంటనే వితిన్ 5 minutesలో గేమ్ నేర్చుకుని గేమ్ ఆడడం కూడా స్టార్ట్ చేసేసామన్నమాట, మొత్తం పార్టీ అంతా అయిపోయాక. సో మా ఫేసెస్ కూడా కొంచెం టైరింగ్గా ఉన్నాయి కదా, సో మీకు జస్ట్ ఆ గేమ్ గురించి చూపిద్దాము అని చెప్పేసి అయితే ఈ క్లిప్ యాడ్ చేస్తున్నాను. సో గేమ్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే, ఎప్పుడు బోర్డ్ గేమ్స్ ఆడిని వైభవ్ కూడా ఆ రోజు ఇంట్రెస్టింగ్గా వచ్చి నేను ఈ గేమ్ ఆడతాను అని చెప్పేసి ఆడాడనమాట. సో మాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే పిల్లలకి కొంచెం ఈజీగా ఉండి వాళ్ళు ఆడగలిగేలా ఉంటే వాళ్ళు నిజంగానే ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళు బాగా అనిపించింది. వైభవ్ అండ్ మోనిష్ కూడా చాలాసేపు ఆడుకున్నారు. సో ఇలా అయితే మోనిష్ బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ మంచి మంచి గిఫ్ట్స్ తోటి, వాడికి నచ్చిన కేక్ తోటి అలా సెలబ్రేట్ చేసుకున్నారనమాట. వాడైతే ఫుల్ హ్యాపీ అండ్ నేను కూడా చాలా హ్యాపీ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఏదైనా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే అండ్ మీరు కూడా ఎంజాయ్ చేసినట్లయితే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.